సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ని ఒంటరి చేయాలని చూశారు. కుటుంబంపై బూతులు తిట్టించి పరువు తీయాలనుకున్నారు. కానీ ఆ కుట్ర కాస్త తిరగబడి వాళ్ల మెడకే చుట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చుట్టూనే రాజకీయం నడుస్తోంది. జోసెఫ్ రావణ్ లాంటి వాళ్లను అడ్డు పెట్టుకుని పవన్ కుటుంబంపై కొందరు పనిగట్టుకుని విషం చిమ్ముతున్నారు. కాపులను విడదీసి పవన్ ని టార్గెట్ చేయాలన్నది వైసీపీ వేసిన అసలు ప్లాన్ అని రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగితే పవన్ ను ఎంత తిట్టిస్తే కాపులు అంతలా ఆయన వెనుక కంచుకోటలా నిలబడుతున్నారు. తమ నాయకుడు ఎదుగుతుంటే ఓర్వలేకనే ఇలా బురద చల్లుతున్నారని ఆ వర్గం పెద్దలు రగిలిపోతున్నారు. మరోవైపు కాకీలు కూడా రంగంలోకి దిగి బూతులు తిట్టే ముఠాపై పక్కాగా యాక్షన్ తీసుకుంటున్నారు. మొత్తానికి పవన్ ని తొక్కేయాలని చూసిన వాళ్లకు ఈ వ్యవహారం భస్మాసుర హస్తంలా మారిందన్న చర్చ నడుస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, రైట్, మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పవన్ కళ్యాణ్ చుట్టే రాజకీయ వేడి కొనసాగుతుందని చెప్పుకోవాలా. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ కాపుల్ని విడదీయాలనే యొక్క సంకల్పంతోనే వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేస్తున్నట్టుగా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ని ఎంత దూరం చేయాలని, ఎంత విడదీయాలి కాపులకు అనే యొక్క టార్గెట్ ఉన్నప్పటికి కూడా రోజు రోజుకు కూడా పవన్ కళ్యాణ్కి మరింత కాపుల నుంచి బలం చేకూరుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తే ప్రశ్న రావణ్, జోసెఫ్ రావణ్ అంటాం. సో జోసెఫ్ రావణ్ వ్యాఖ్యలు ఇటు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం కూడా ఇటు ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొంది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి కాపులు నేతలు ఎవరైతే ఉంటారో పవన్ కళ్యాణ్ దూరం చేసే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ కాపు నేతలంతా కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రశ్న రావణ్ చేస్తున్నటువంటి ఆరోపణలపై పవన్ కళ్యాణ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, కాపు సామాజిక వర్గమే కనపడిందా అంటూ కూడా ఒక వర్గం కాపులంతా కూడా ఆయనకి కవచంలాగా కూడా కాపాడుకుంటూ వస్తుంది. ఎంత ఏదైతే జగన్మోహన్ రెడ్డి అయ్యుండొచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలంతా కూడా పవన్ కళ్యాణ్ని ఒంటరివాడు చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నట్లుగా ఇప్పటికే కొంత రాజకీయ విశ్లేషకులు చెప్తున్నప్పటికి కూడా దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఇటు రిపీట్ అంటే అడ్డం తిరిగేటటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆదరణ చూస్తే ఎవరు కూడా ఊహించలేనటువంటి ఆదరణ లభిస్తుందని చెప్పుకోవాలా. కాపుల నుంచే కాదు, అన్ని వర్గాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు గాను అందరూ కూడా సోషల్ మీడియా వేదికపై కూడా ఆయనకు ఏదైతే బహిరంగ క్షమాపణ చెప్పాలా, రామన్ లాంటి వ్యక్తులను సమాజం నుంచి ఏరివేయాలా, ఇలాంటి వ్యక్తులు వస్తే ఇలాంటి ఏదైతే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వాటిపై వ్యాఖ్యలు చేస్తున్నటువంటి జోసెఫ్ రావణ్ను వెంటనే కూడా ఉరితీయాలంటూ కూడా సోషల్ వేదిక కూడా వస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయ్యొచ్చు, పవన్ కళ్యాణ్ కుటుంబానికి కూడా ఒక అండదండలుగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక సనాతన ధర్మం చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర ఏదైతే పొలిటికల్ హీట్ ఏదైతే ఉందో దీన్ని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చుట్టూ తిప్పాలనే యొక్క వైఎస్ఆర్సీపీ అస్త్రంగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి మరింత కూడా ఇది ఒక ఆదరణ అయితే లభిస్తుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం కాపు సామాజిక వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నట్లని రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ ఒంటరి చేసి కాపు వర్గాన్ని ఏదైతే ఆయన సామాజిక వర్గాన్ని విడదీయాలనే యొక్క సంకల్పమే పవన్ కళ్యాణ్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక సామాజిక వర్గం ద్వారా ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లోనే పెను సంచలనం సృష్టించినటువంటి పవన్ కళ్యాణ్ ఇకపై ఇంకా మరింత కూడా ఆయన గర్వంగా ఉండే విధంగా కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే జోసెఫ్ రావణ్ చేస్తున్నటువంటి ఏదైతే కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు పూర్తి స్థాయిలో కూడా ఒక వర్గం, కాపు వర్గం నుంచే కాదు అన్ని వర్గాల నుంచి కూడా ఆదరణ లభిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్నే కాదు ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి రాష్ట్ర అభివృద్ధి అయ్యుండొచ్చు, రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా పురోగతి సాధించాలనే యొక్క సంకల్పంతోనే రాష్ట్రంలో ముందుకు కొనసాగుతున్నటువంటి ఏకైక నాయకుడు అని చెప్పి ఒకవైపు కాపు సామాజిక వర్గ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి కొంతమంది చేస్తున్నటువంటి వ్యాఖ్యలు యూట్యూబర్ రావణ్ లాంటి వ్యక్తులను నిన్న గన్నవరం కోర్టు 14 రోజులు రిమాండ్కి విధించింది. ఆయన అరెస్ట్ అవడంతో వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా అనేక ప్రాంతాల్లో కూడా ప్రెస్ మీట్ నిర్వహించి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్పై పదే కూడా విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రంలో ఒక హీరోలాగా పొలిటీషియన్గా ముందుకు కొనసాగడానికి ఏమాత్రం సందేహం లేదని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.